హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సీమ బిడ్డ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అనమాట. సో ఇవాళ అయితే నేను తమ్నైల్ చూడగానే మీకు అర్థమైపోయింది కదా. సో క్లీనింగ్ సెషన్ అనమాట. క్లీనింగ్ సెషన్ అంటే వీక్లీ వన్స్ ఉంటుంది అనుకోండి. కాకపోతే ఇవాళ మీకు నా వర్క్స్ ఏంటియో, నేను ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడే వాటర్ అయితే వస్తున్నాయి, మీకు సౌండ్ వినపడుతుంది కదా. సో వాటర్ మార్నింగ్ 8 o'clock వస్తాయన్నమాట. అప్పుడు కన్నా మనము వాషింగ్ మిషన్ పెట్టుకున్నామంటే వాటర్ ఎక్కువ వస్తాయి కదా, సో సరిపోతాయి అన్నమాట. చూస్తూ ఉండండి, నేనైతే ఇప్పుడు వాషింగ్ మిషన్ పెట్టేస్తాను. సో చూస్తున్నారు కదా, నేనైతే వాషింగ్ మిషన్ పెట్టేశానండి. అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఇగ్నోర్ మై హెయిర్ అండి. నాకు అలాగా ముడి వేసుకుంటేనే కంఫర్ట్గా అనిపిస్తుంది అనమాట. చాలా వేడి ఉంది, చాలా స్వెట్ వస్తుంది. సో అలాగే వర్క్స్ కూడా ఉన్నాయి కదా, సో దానివల్ల నేను హెయిర్ లీవ్ చేసుకున్నా కూడా, హెయిర్ అల్లుకున్నా కూడా చేయలేను. అందుకని హెయిర్ ముడి పెట్టుకున్నాను అనమాట. మధ్యలో అయితే నేను కొంచెం వేసాను, ఒక రౌండ్ అయితే అయిపోయింది. ఇంకా కృతి ఏడుస్తున్నాడు పార్క్ వెళ్ళాలి అనేసి. సో అందుకని మేము పార్క్ అయితే వచ్చేసాము. పార్క్ వచ్చాము, కొద్దిసేపు ఆడుకున్నాడు మంచిగానే. పార్క్లో మంచిగా ఆడుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాం అనమాట. చాలాసేపు ఉన్నాం పార్క్లో. 8:30 అలా వెళ్ళాము, 9:30కి అలా ఇంటికి వచ్చినట్టున్నాము మేమైతే. సో ఎందుకంటే డైలీ మా హస్బెండ్ ఉంటే కన్నా మార్నింగ్ పార్క్ తీసుకెళ్తారు. సో ఆయన లేకుంటే కొంచెం మళ్ళీ కొంచెం మిస్ అవుతూ ఉంటాడు అనమాట. సో ఎందుకులే వాడికి ఇబ్బంది పెట్టడం అన్నట్లు, ఇంకా మిషన్ ఒక పక్క తిరుగుతూ ఉంటుందిలే, వెళ్ళేసి వద్దాము అన్నట్లు వచ్చామన్నమాట. ఒక పక్క అది అవుతుంది, ఒక పక్క ఇది కూడా అవుతుంది కదా అన్నట్లు ఇంక వచ్చాము. మంచిగా వాడు హ్యాపీ, నేను హ్యాపీ. నాకు మిషన్ ఒక రౌండ్ అట్లా అయిపోయిందనమాట వచ్చేసరికి. సో వస్తూ కొన్ని ఇంట్లో కొంచెం కావాల్సినవి తీసుకువచ్చాము. అప్పుడు ఇవి కనపడినాయి అనమాట. మీలో ఎంతమందికి ఇవి గుర్తున్నాయి, ఇంకా వీటిని ఫాలో అవుతున్నారో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి బుర్రలు అంటే. బయట షాప్లో తీసుకోవాలంటే వాళ్ళు ఎప్పుడు చేసి పెడతారో, ఏ ఆయిల్ వాడతారో కదా, మనం ఇంట్లో అయితే మంచిగా చేసుకోవచ్చు అన్నట్లు తీసుకొచ్చానమాట. సో అలాగే అయిపోయింది. ఇంకా బట్టలు కూడా అయిపోయినాయి. ఒక రౌండ్ అయితే నేనైతే ఆరిపెట్టేస్తున్నాను. ఇంకా మాకు అంతగా స్పేస్ ఉండదు. సో ఇంకా మనకు తెలిసిందే కదా, మనకు ముంబైలో మంచిగా స్పేస్ కావాలంటే ఇంకా మనము సో అట్లా అనమాట. మేమైతే ఇక్కడ స్టాండ్ పెట్టేసుకుంటాము. మామూలుగా బేసిక్గా అందరూ అయితే మార్నింగ్ వాటర్ వచ్చినప్పుడే బట్టలు ఉతికేసుకుంటారు. కాకపోతే నాకేంటంటే మార్నింగ్ వాటర్ వచ్చినప్పుడు బట్టలు ఉతకాలంటే నాకు అవ్వదు. కృతిక్తో బట్టలు ఉతుక్కుంటూ ఉన్నానంటే ఇంకా నాకు అంటే రోజుకి ముగ్గురివి 3 పడతాయి కదా. సో ఇంకా మా కృతిక్ అయితే ఇంకా ఎక్స్ట్రా పడతాయి. ఇక్కడ చూసారా, ఒక పక్క ఇంకో రౌండ్ మిషన్ అవుతూ ఉందన్నమాట. నేనైతే ఈలోపు కసువు ఊడ్చేసి ఇంకా అలాగే మాప్ పెట్టేద్దాం అనుకున్నాను. అందుకని మొత్తం అంతా దులిపేసి అయితే వీడియో మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశానండి. ఎక్కడ కట్ చేస్తే బాగోదు అన్నట్లు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. వీడియో మొత్తం ఫాస్ట్ ఫార్వర్డే ఉంటుందండి. నాకైతే కామెడీగా అనిపిస్తుంది. మధ్యలో కృతి చూసారా, అసలు ఎంత డిస్టర్బ్ చేస్తాడంటే, అసలు ఈ వీడియో కూడా అదేనండి. వాడిని పట్టుకుంటూ ఒక పక్క నేను ఎలా నా వర్క్స్ని నేను మేనేజ్ చేసుకుంటాను అనేది వీడియో అనమాట. సో చూస్తూ ఉండండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ ఏంటంటే ఇంకా నేను ఒక పక్క మోప్ పెట్టేస్తామన్నట్లు మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాను. మంచిగా క్లీన్ చేసుకుంటే మోప్ పెట్టేసుకొని సరా లాగేసుకొని రావచ్చు కదా. సో అదన్నమాట. డైలీ మోప్ పెడతాను, ఇది ఒక్కరోజే కాదు. సో కాకపోతే ఈరోజు ఏంటంటే మొత్తం అన్నీ తీసి క్లీన్ చేద్దాం అన్నట్లు తీసానమాట. అది చూసారా, మంచము ఫోల్డబుల్ అనమాట. నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాకే చూశాను, కానీ అంత క్వాలిటీ ఉండదు. 1000 రూపీస్ పడుతుంది అది. అంత క్వాలిటీ ఏమి ఉండదు అనమాట, త్వరగా పోతుంది. కాకపోతే ఎమర్జెన్సీకి బాగా యూజ్ అవుతుంది అనమాట. అట్లా ఫోల్డ్ చేసి పెట్టేస్తే స్పేస్ ఎక్కువ కన్జ్యూమ్ చేయదు, అలాగే ఎవరైనా వచ్చినప్పుడు మంచిగా యూజ్ అవుతుంది. సో అందుకని అలా పెట్టేసి ఉన్నాం అనమాట. సో ఇది నేను ఇంకా మాప్ పెట్టేస్తున్నాను. మాప్ పెట్టేసిన తర్వాత ఇంకా కృతి కూడా స్నానం చేపించేసేయాలన్నట్లు ఇంకా మిషన్లో బట్టలు కూడా తొందరగా తీసేయాలి. అయిపోయింది. ఇంకా మిషన్ తీసేసి నేనైతే కృతికి వాటర్ పెట్టేసి స్నానం చేపించేసాను. స్నానం చేపించిన తర్వాత మేమైతే మార్నింగ్ టిఫిన్ తినేసామండి. 8 కన్నా ముందే టిఫిన్ తినేసాము. తర్వాత వర్క్స్ అని స్టార్ట్ చేశాను. ఇక అయిపోయిన తర్వాత కృతికి స్నానం చేపించేసి నేను మామిడికాయ కోసిచ్చేసి వాటి తినిపించి పడుకోబెట్టేశాను. 11 కల్లా పడుకోబెట్టేశాను. తర్వాత నేను ఇంకా మళ్ళీ వంట స్టార్ట్ చేశాను. స్నానం చేసి వచ్చాను. అసలు ఎంత స్వెట్ కారుతుందంటే చాలా స్వెట్ వస్తుందండి. అందుకని తట్టుకోలేక నేనైతే హెడ్ బాత్ చేసేసాను. హెడ్ బాత్ చేసి వచ్చి ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఫస్ట్ నానబెట్టేసుకొని వెళ్ళాను అనమాట. సో అది అట్లా మళ్ళీ రైస్ పెట్టేశాను. కృతి అయితే లేచాడు. కృతి లేచిన తర్వాత వాడికి లంచ్ పెట్టేశాను.
అవంతా వీడియో ఏం షూట్ చేయలేదు నేను, ఎందుకంటే ఫోన్ అక్కడ పెట్టానంటే కృతి లాగేస్తూ ఉంటాడు, మళ్ళీ ఫోన్ కావాలంటాడు. చూసారా ఇప్పటికే ఎలా లాగేస్తున్నాడు ఫోన్ని. వీడియో పెడితే చాలండి లాగేస్తూ ఉంటాడు, అస్సలు ఉండడండి బాబోయ్. చూసారా ఎలా ఆడుతున్నాడు అసలు. వాడికి మనుషులు ఉండి మంచిగా ఆడిపిస్తూ ఉండాలన్నమాట. చూసారా ఇక్కడ నాకు టానిక్ తాగిపిస్తున్నాడు అనమాట. వాడికి నేను తాగిపిస్తాను కదా అట్లా పట్టుకొని, అందుకు వాడు పట్టుకొని నాకు తాగిపించడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. వీడియో అంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉండడం వల్ల నాకు కూడా నవ్వు వస్తుందండి వాయిస్ ఓవర్ ఇస్తుంటే. చూస్తుండండి అసలు కృతిక్తో మాకైతే ఎంత టైంపాస్ అవుతుందో అసలు. ఎవరు మా ఫోనా తాత పెట్టేశాడా? చూసారు కదా అసలు ఆ ల్యాండ్లైన్ అయితే అలా చేసి మొత్తానికి విరిచేసాడండి, వైర్తో సహా లాగేశాడు. నేను ఇలా ఇక్కడ పని చేసుకుంటూ ఉంటే, అంటే నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను, నేను పూరి కర్రీ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఒక పక్క అక్కడ ఫోన్ ఆ మాదిరి మాట్లాడుకుంటూ మొత్తానికి ఫోన్ లాగి కింద పెట్టేశాడు అనమాట. ఇంకేమంటాం, ఇంకేం అనలేము కదా, సో తీసి పక్కన పెట్టేశాను నేను కూడాను. ఇక్కడ చూసారా నా పూరీలు ఎంత బాగా పొంగినాయో, చాలా బాగా వచ్చాయి కదా. సో నాకు పూరికి అసలు మా అమ్మకి నాకైతే ఎప్పుడు గొడవేనండి పూరి దగ్గర. అసలు మా అమ్మ అయితే తిట్టి నేర్పించింది, ఒక పూరి చపాతి రౌండ్గా రావాలి, పూరి మంచిగా పొంగాలి అన్నట్లు. అప్పుడంతా మనకు తెలియదు కదా, సో ఇప్పుడు దాని ప్రభావం అంతా ఇప్పుడు తెలుస్తుంది అనమాట. సో పూరి చాలా బాగా వస్తుంది అనమాట. ఇది చూసారా నేనైతే మొత్తం చేసేసి ఇంకా కృతి కూడా పెట్టేస్తున్నాను. తినేసి మళ్ళీ కిందికి వెళ్ళాలి. కృతి అయితే అంటే డైలీ ఈవినింగ్ పార్క్ వెళ్తాము 6కి అట్లా, 6కి వెళ్ళేసి 7:30 వరకు ఉంటాము. సో కానీ ఆ రోజు వెళ్ళలేదు, ఇంకా ఇప్పుడు వెళ్దాము అన్నట్లు ఇంకా తినేసి 8కి తినేసి అప్పుడు వెళ్ళాము. చూసారా ఎంత బాగా ఆడుకుంటాడో అసలు. పిల్లలు కావాలండి బాగా, పిల్లలు కావాలని చెప్పేసి వాళ్ళ వెనకలే పరిగెడుతూ ఉంటాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదేదో మాట్లాడేస్తూ ఉంటాడండి, ఏది అర్థం కాదు నాకైతేను. సో చూసారా ఇంకంతా అయిపోయింది. ఇక్కడైతే కృతి పడుకున్నాడండి, ఇంకా పడుకోబెట్టేశాను. 10:30 అయిపోయింది ఇంకా కృతిని పడుకోబెట్టేసరికి. 10:30 అయిపోయిన తర్వాత ఇంకా నేను మళ్ళీ స్టార్ట్ చేశానండి. కృతి పడుకుంటే నాకు కొంచెం ప్రశాంతంగా అన్నీ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. వాడు ఉంటే కూడా వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, చూస్తారు కదా మీరు కూడాను. సో అదనమాట. 10:30 అయిపోయింది. ఇంకా నేనైతే మొత్తం మళ్ళీ ఇంకా అన్నీ తిన్నాటివన్నీ మళ్ళీ అన్నీ ఉంటాయి కదా, సో అవంతా క్లీన్ చేసుకొని అవన్నీ మొత్తం కిచెన్ అంతా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్కి ఫ్రెష్గా అనిపిస్తుంది. మ్యాక్సిమం నైట్ క్లీన్ చేస్తాను, ఎప్పుడైనా ఇంకా కుదరదు అనుకుంటే కదా మార్నింగ్ అవుతుంది అనమాట. అంటే పర్టికులర్గా పడుకోవాలి అనేది ఒక 90% ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా కొంచెం నెగ్లిజెన్సీ, బాడీ కొంచెం సపోర్ట్ చేయకుండా ఉన్నప్పుడు, కృతి కొంచెం సపోర్ట్ చేయకుండా ఉన్నప్పుడు అలాగనమాట. సో ఇంకా నేనైతే ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ కూడా ఇంకా రాలేదు. సో ఒకవేళ మా హస్బెండ్ వచ్చినా కూడా అవ్వదు, తను కూడా అంటే పాపం మలిసిపోయి వస్తారు, నేను మళ్ళీ ఇవన్నీ కదిలిస్తూ ఉంటే పడుకోలేరు కదా. సో అందుకని అన్నమాట తను వచ్చేలోపే నేను అంత మొత్తం క్లీన్ చేసుకుంటే ఇంకా మళ్ళీ ఎర్లీ కూడా అవ్వలేదండి, అప్పటికే 10:30 అయిపోయింది టైము. ఇంకా ఆయన వచ్చేసరికి 11 అయిపోయింది అనమాట. చూసారా బయట అంతా కృతి ఎలా చేశాడు, మొత్తం పేపర్లో అంతా చించేసి అవన్నీ క్లీన్ చేయాలి, లేకుంటే మార్నింగ్కి అస్సలు బాగోదు. అంటే లేచిన వెంటనే ఇల్లంతా మెస్సీగా ఉంటే అంత మంచిగా అనిపించదు కూడా, మైండ్ కూడాను అంత ఫ్రెష్గా అనిపించదు. సో కొంచెం మార్నింగ్ ఒక 6:30 ఒకవేళ 7కి అలా లేట్గా లేచినా కూడా ఈ పనులు ఏం లేకుండా ఉంటే మైండ్ ఫ్రెష్గా ఉంటే మార్నింగ్ కూడా లేచిన వెంటనే పనులను చక్కచక్క చేసేసుకుంటాం కదా. సో అలాగనమాట. ఎప్పుడు నేనైతే నైట్ మ్యాక్సిమం కృతి పడుకున్న తర్వాత అన్ని వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తాను, ఇంకా మార్నింగ్కి మళ్ళీ ఏమి ఉండవు కదా అన్నట్లు. చూసారా మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి అసలు. అలా ఉంటుందండి కృతి లేకుంటే. కృతి ఉంటే మాత్రం మొత్తం బొమ్మలే పరిచేస్తాడు, అసలు ఇల్లంతా పరిచేస్తాడు. అప్పటికి ఇంకా మా హస్బెండ్ రాలేదు కదా, సో మొత్తం అంతా ఇంకా ఉన్నాయి. ఫైనలీ మా హస్బెండ్ అయితే వచ్చేసారు. ఇదండి నా వర్క్స్ అయితే ఇలా ఉంటాయన్నమాట డైలీ. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేసి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలా వీడియో రాగా పెట్టేస్తారు. తిను పడుకుందాము. ఎక్కడ లొకేషను?
బావా అవునా ఇప్పుడు చెప్పావే బాగా